హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా బేస్ అండి. ఇది నేను మైదా ఈస్ట్ ఉపయోగించకుండా చేస్తున్నాను. గోధుమ పిండితో చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని 2 cups ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. అంటే గోధుమ పిండి తీసుకొని దీంట్లో చిటికెడంత సాల్ట్, పావు టీ స్పూన్ సోడా ఉప్పు, 1 tablespoon బేకింగ్ పౌడర్ అండి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఆ పొడులన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఈస్ట్ బదులు ఇవి వేసుకోవాలన్నమాట, ఎందుకంటే కొద్దిగంత ప్లఫీనెస్ వస్తుంది. మీ దగ్గర ఇవి పౌడర్స్ కూడా లేకపోతే జస్ట్ పెరుగుతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసేసినాక దీంట్లో నేను పావు కప్పు పెరిగేసాను, పుల్లటి పెరుగు అనమాట, వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ లోపల నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకొన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండి కంటే కొద్దిగంత లూజ్గా కలుపుకోవాలి, మరి గట్టిగా కూడా కలుపుకోకూడదు. నెక్స్ట్ నేను పిజ్జా సాస్ కూడా చేశాను. కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ముద్దలా చేసుకున్నాక ఒక 1/2 hour పాటు పక్కన పెట్టేసేయాలి. ఈస్ట్ వేసుకొని ఎలా అయితే చేస్తామో అట్లాగే టేస్ట్ వస్తుంది, ఎటువంటి మార్పు ఉండదు. టేస్ట్ అట్లానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో పెరుగు ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ అట్లానే ఉంటుంది. కొద్దిగా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఇలాగ కలిపేసుకొని ఒక 1/2 hour పెట్టుకోవాలి.